బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం 1 ప్రిలిమినరీ. భారతదేశానికి కీలకమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ అయిన భారతీయ న్యాయ సంహిత 2023 పరిచయంకి స్వాగతం. సెక్షన్ 1. ఈ చట్టం అధికారికంగా భారతీయ న్యాయ సంహిత 2023 అని పేరు పెట్టబడింది. దాని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రతి చర్య లేదా లోపానికి ఇది భారతదేశంలో విశ్వవ్యాప్తంగా వర్తిస్తుంది. అదనంగా భారతదేశం వెలుపల చేసిన నేరానికి భారతీయ చట్టం ప్రకారం బాధ్యులు ఎవరైనా ఈ చట్టం భారతదేశంలో జరిగినట్లుగా ఈ సంహిత కింద విచారణ చేయబడతారు. విదేశాలలో నేరం చేసిన భారతీయ పౌరుడు, భారతీయ నమోదిత ఓడ లేదా విమానంలో ఉన్న వ్యక్తి లేదా దేశం వెలుపల ఉన్న భారతీయ కంప్యూటర్ వనరులను లక్ష్యంగా చేసుకున్న ఎవరైనా ఇందులో ఉంటారు. ఇది మునుపటి చట్టాల రద్దు కొనసాగుతున్న కార్యకలాపాలు, హక్కులు, బాధ్యతలు, జరిమానాలు లేదా ప్రొసీడింగ్లను ప్రభావితం చేయదని చెప్పడం ద్వారా కొనసాగింపును నిర్ధారిస్తుంది. విభాగం 2 ముఖ్య నిర్వచనాలు. చట్టం ఒకే లేదా వరుస చర్యలను సూచిస్తుంది. జంతువు, మానవులు తప్ప ఏదైనా జీవి, పిల్లవాడు, 18 సంవత్సరాలలోపు వ్యక్తి నకిలీ మోసం చేయాలనే ఉద్దేశ్యంతో మరొకదాన్ని పోలి ఉండేలా సృష్టించడం. న్యాయస్థానం ఈ న్యాయపరంగా వ్యవహరించే న్యాయమూర్తి లేదా న్యాయమూర్తుల సంఘం. మరణం, మానవుని మరణం, నిజాయితీ లేకుండా తప్పుడు లాభం లేదా నష్టాన్ని కలిగించే ఉద్దేశ్యం. పత్రం, ఎలక్ట్రానిక్ రికార్డులతో సహా సాక్ష్యంగా ఉపయోగించడానికి ఉద్దేశించిన ఏదైనా పదార్థంపై వ్యక్తీకరించబడిన లేదా వివరించిన ఏదైనా విషయం ఉంటుంది. మోసపూరితంగా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో. లింగం, అతను అనే సర్వనామం మగ, ఆడ మరియు లింగమార్పిడి వ్యక్తులను కలిగి ఉంటుంది. మంచి విశ్వాసం, తగిన జాగ్రత్తలు మరియు శ్రద్ధతో నిర్వహించబడే చర్యలు లేదా నమ్మకాలు. ప్రభుత్వం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తుంది. నౌకాశ్రయం, భయాన్ని తప్పించుకోవడానికి ఆశ్రయం లేదా సహాయం అందించడం. గాయం, శరీరం, మనస్సు, కీర్తి లేదా ఆస్తికి హాని. చట్టవిరుద్ధమైన మరియు చట్టబద్ధంగా చేయవలసినవి వరుసగా చట్టం ద్వారా నిషేధించబడిన లేదా చట్టం ద్వారా అవసరమైన చర్యలు. న్యాయమూర్తి, అధికారికంగా నియమించబడిన న్యాయమూర్తి చట్టపరమైన తీర్పులు ఇవ్వడానికి అధికారం కలిగి ఉంటారు. జీవితం, మానవుని జీవితం. స్థానిక చట్టం, భారతదేశంలోని నిర్దిష్ట భాగానికి వర్తించే చట్టం. మనిషి, ఏ వయసులోనైనా మగ మానవుడు. నెల మరియు సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం లెక్కించబడుతుంది. కదిలే ఆస్తి, భూమి మరియు భూమికి అనుసంధానించబడిన వస్తువులు తప్ప ఏదైనా ఆస్తి. సంఖ్య, ఏకవచనంలో, బహువచనం మరియు వైస్ వెర్సా ఉన్నాయి. ప్రమాణం, గంభీరమైన ధృవీకరణలు మరియు ప్రకటనలను కలిగి ఉంటుంది. నేరం, ఈ సంహిత ద్వారా శిక్షార్హమైన చర్య. ఉపసంహరణ, ఒక సింగిల్ లేదా వరుస లోపాల వ్యక్తి ఏదైనా కంపెనీ లేదా అసోసియేషన్ను కలిగి ఉంటుంది. పబ్లిక్, ఏదైనా తరగతి లేదా సంఘం. పబ్లిక్ సర్వెంట్, వివిధ హోదాల్లో ప్రభుత్వానికి సేవ చేస్తున్న వ్యక్తి. నమ్మడానికి కారణం, ఏదైనా నమ్మడానికి తగిన కారణం. ప్రత్యేక చట్టం, ఒక నిర్దిష్ట అంశానికి వర్తించే చట్టం. విలువైన భద్రత, ఆ చట్టపరమైన హక్కును సృష్టించే లేదా గుర్తించే పత్రం. నౌక, నీటి రవాణా కోసం తయారు చేయబడిన ఏదైనా. స్వచ్ఛందంగా ఉద్దేశించిన మార్గాల ద్వారా లేదా దానికి కారణమయ్యే మార్గాల ద్వారా ప్రభావాన్ని కలిగించడం. వీలునామా, ఏదైనా టెస్టిమెంటరీ డాక్యుమెంట్. స్త్రీ, ఏ వయసులోనైనా స్త్రీ మానవుడు. తప్పుడు లాభం మరియు తప్పుడు నష్టం, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా లాభం లేదా నష్టం. విభాగం 3. ఈ సంహిత నిర్వచనాలు మరియు మినహాయింపులు దానిలో విశ్వవ్యాప్తంగా వర్తిస్తాయి. ఉదాహరణలు మరియు వివరణలు నిబంధనలను వివరించడంలో మరియు వివిధ సందర్భాలలో స్థిరంగా చట్టాన్ని వర్తింపజేయడంలో స్పష్టతను నిర్ధారిస్తాయి. సారాంశంలో, భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అర్థం చేసుకోవడానికి మరియు అమలు చేయడానికి అవసరమైన పునాది సూత్రాలు మరియు నిర్వచనాలను నిర్దేశిస్తుంది. భారత సరిహద్దుల లోపల మరియు వెలుపల స్పష్టత, కొనసాగింపు మరియు అనువర్తనాన్ని నిర్ధారిస్తుంది. ఈ స్థూలదృష్టి భారతీయ న్యాయ సంహిత 2023 యొక్క ప్రాథమిక అంశాల గురించి స్పష్టమైన అవగాహనను అందించిందని మేము ఆశిస్తున్నాము. మరింత వివరణ కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.